ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ టు ఏ క్లాస్లో మరొకని నేర్చుకుందాం. చూడండి, కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఏమిటి డెఫినేషన్ నేర్చుకుందాం. జెడ్ అనేది ఏ ప్లస్ ఐబి అయినట్లయితే జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్గా తీసుకుందాం. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ కావాలి అంటే జెడ్ బార్ అంటారు అనమాట. ఇది ఏంటంటే ఏమవుతుందంటే ఏ ప్లస్ ఐబి హోల్ బార్. దీని అర్థం ఏంటంటే ఏ మైనస్ ఐబిగా తీసుకోవాలి. అంటే ఏ ప్లస్ ఐబి జెడ్ అయితే జెడ్ బార్ ఎంత అవుతుందంటే ఏ మైనస్ ఐబి అవుతుంది. దీన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని అంటారు అనమాట. అది సో ఇది ఒకటి. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు జెడ్ అనేది ఏ ప్లస్ ఐబి అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్గా తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఈ వాల్యూ ఎంతగా డిఫైన్ చేశారంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ by 2 plus I into square root of and square root of a square plus b square minus a by 2. ఇది ఎప్పుడంటే if b greater than 0 and also same plus or minus square root of a square plus b square plus a by 2 minus I into square root of a square plus b square minus a by 2. ఇది ఎప్పుడంటే if b less than 0. సో మొత్తం మీద ఏమంటే కాంప్లెక్స్ నెంబర్ తాలూకా స్క్వేర్ రూట్ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ అనేది ఇక్కడ వరకే ఉంటుందండి, మొత్తం ఈ రెండు నెంబర్లకి ఉండదు. అండర్ స్క్వేర్ రూట్ అనేది టోటల్ నెంబర్స్కి ఉంటుంది బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2. కానీ ఎప్పుడు తీసుకుంటామంటే బి గ్రేటర్ దెన్ 0. ఒకవేళ బి లెస్ దెన్ 0 అయితే ఐ బదులు మైనస్ ఐ వస్తుంది. ఇక్కడ మాత్రం కామన్ అనమాట, ప్లస్ ఆర్ మైనస్ అనేది కామన్ అనమాట. ఓకేనా? వీటి మీద కొన్ని సమ్స్ చేస్తే మనకి అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ సమ్స్ అనేటివి. ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ of 3 plus 4i into 2 minus 3i. సో యాక్చువల్లీ ఏ ప్లస్ ఐబి ఉంటే సింపుల్గా ఏ మైనస్ ఐబి రాసేస్తాం. కనుక ఏ ప్లస్ ఐబి ఉందా? లేదు. ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ముందు దీన్ని సింప్లిఫై చేసి అప్పుడు దీని యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 plus 4i into 2 minus 3i. మల్టిప్లై చేయండి. 3 2 జా 6, 3 3 జా minus 9i and 4 2 జా 8i. యాక్చువల్లీ 4 into 3 అంటే 12, 12 minus 12. I into i స్క్వేర్ వాల్యూ ఎంత? -1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అంటే మొత్తం మీద ఎంత మిగిలిందంటే రియల్ పార్ట్ వచ్చి 6 ప్లస్ 12 18. ఇమేజినరీ పార్ట్ వచ్చి 8 minus 9 అంటే మైనస్ ఐ. ఇది ఆన్సర్ కాదండి, ఏంటిది? మనకి సింప్లిఫికేషన్ వచ్చిందన్నమాట. 3 plus 4i into
2 - 3y వాల్యూ ఎంత వచ్చిందంటే 18 - i వచ్చింది. మనకేం కావాలి, ఈ నెంబర్ సింప్లిఫై చేయమని అనలేదు, ఈ నెంబర్ తర్వాత కాంప్లెక్స్ కాంజుగేట్ కావాలి. కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు కాంజుగేట్ అనేది కావాలి. కాంజుగేట్ therefore the complex conjugate the complex conjugate of 3 + 4i into 2 - 3i that is ఏంటంటే వీటి యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ అన్న మనం ఫైండ్ అవుట్ చేసిన రిజల్ట్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ అన్న ఒకటేనండి. అంటే 8 - i బార్, దీనికి ఇంకో పేరు ఏం పేరంటే 18 + i. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇది మన కాంప్లెక్స్ కాంజుగేట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది 2016లో 2 మార్క్స్కి వచ్చింది. నెక్స్ట్ show that z1 equal to 2 + 11i by 25, comma z2 equal to -2 + i by 1 - 2i whole square are conjugate to each other. Conjugate to each other. ఒకదానికొకటి కాంజుగేట్ అవుతున్నాయని చెప్పండి అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2. అంటే వీటి యొక్క బార్ వాల్యూ ఇది అవ్వాలి, లేకపోతే వీటి యొక్క బార్ వాల్యూ ఇది అవ్వాలన్నమాట. అంటేనా z2 బార్ ఈక్వల్ టు z1 అని అవ్వాలి, లేకపోతే z1 బార్ ఈక్వల్ టు z2 అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం z2 తీసుకుందాం. z2 ఎంత ఇచ్చాడు, -2 + i by 1 - 2i whole square. దీన్ని సింప్లిఫై చేద్దాం. -2 + i by ఇది a - b హోల్ స్క్వేర్ లా ఉందండి. a స్క్వేర్ ప్లస్ b ప్లస్ ఏముందంటే 2i b స్క్వేర్ -2ab. ఓకేనా, అంటే -2 + i by 1 స్క్వేర్ అంటే ఎంతంటే 1, 2 స్క్వేర్ 4, i స్క్వేర్ -1 అంటే -4, తర్వాత 2 2 జా 4 -4i. ఇప్పుడు మొత్తం మీదుగా -2 + i by 1 - 4, 1 - 4 అంటే -3 అండ్ -4. ఈ రెండింటిలో మైనస్ కామన్ తీసి ఇది న్యూమరేటర్గా పంపించేద్దాం. అంటే పైన మైనస్తో మల్టిప్లై చేస్తే 2 - i by 3 + 4i. ఈ రెండింటిలో డినామినేటర్లో మైనస్ కామన్ తీసి అది పైకి పంపించినట్లయితే -(-2 అండ్ -i) మిగులుతుందన్నమాట. ఇప్పుడు ఇది నెంబర్ వచ్చింది, కానీ మనకి ఇలా డివిజన్లో ఉండకూడదు కాంప్లెక్స్ నెంబర్ అనేది. ఇప్పుడు దీన్ని ఏంటంటే రేషనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. రేషనలైజ్ అంటే a + b ఉంటే దాన్ని a - bతో గుణించి భాగించాలి. ఓకేనా, ఇప్పుడు పైన మాత్రం ఓకే, కింద మాత్రం చూడండి a + b ఇంటూ a - b ఫార్మేట్లో ఉంది. (2 - i ఇంటూ 3 - 4i by కింద a + b ఇంటూ a - b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 2 జా 6 -8i -3i. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i ఇంటూ i స్క్వేర్ -1 అంటే మళ్ళీ ఒక మైనస్ వస్తుందండి బై 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ అంటే 16, i స్క్వేర్ అంటే -1, -1 ఇంటూ -1 +1. ఇక్కడ మనం రియల్ పార్ట్ చూద్దాం. 6లో 4 తీస్తే 2, ఇది ఎంత అంటే 8కి 3 కలిపితే 11i బై 16 + 9 అంటే 25. ఓకే, ఇది వచ్చిందన్నమాట. చూడండి ఇది ఎలా ఉందంటే ఇది ఇండైరెక్ట్గా ఆల్రెడీ మనకి జెడ్ చూద్దాం సరే. z1 అంటే ఏమి ఇచ్చారు, 2 +
2 ప్లస్ 11i ఇచ్చాడు బై 25 ఉంది. 2 ప్లస్ 11i. మరి నార్మల్గా జెడ్ బార్ అంటే ఎంత అవుతుంది? 2 మైనస్ 11i బై 25 ఉంటుంది. ఇది జెడ్ వన్ బార్. మరి సేమ్ ఇది జెడ్1 బార్కి ఈక్వల్ అయిందా లేదా? సో జెడ్1 బార్కి ఈక్వల్ అయింది. దేర్ఫోర్ జెడ్2 ఈక్వల్ టు ఏమైంది లాస్ట్కి? జెడ్1 బార్ ఆర్ జెడ్1 బార్ ఈక్వల్ టు జెడ్ అయింది. దేర్ఫోర్ ఈ రెండుకు ఒకదానికొకటి కాంజుగేట్ అవుతుంటారు అన్నమాట. దేర్ఫోర్ జెడ్1 కామా జెడ్2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి కాంజుగేట్ అవుతున్నాయి అని అర్థం. కాంజుగేట్ అంటే ఒకదాని బార్ వాల్యూ ఇంకోటి అవ్వాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఉంది. 2 మార్క్స్కి ఇచ్చాడు అనమాట. చూడండి. నెక్స్ట్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ -5 plus 12i. ఓకేనా? సొల్యూషన్ చూద్దాం. వీటి యొక్క స్క్వేర్ రూట్ కావాలి మనకి. అంతేనా? నార్మల్గా ఫార్ములా రాద్దాం. ఓకే, ఇచ్చింది రాద్దాం మనం. -5 plus 12y యొక్క స్క్వేర్ రూట్ కావాలి. నార్మల్గా ఫార్ములా రాద్దాం. ఇప్పుడు జెడ్ అనేది a ప్లస్ ఐబి అయినట్లయితే ఇంప్లైస్ రూట్ జెడ్ అంటే రూట్ ఓవర్ ఏ ప్లస్ ఐబి. దీని ఫార్ములా ప్రకారం ఏముందంటే ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ బి అంటే ఎంత? 12 అనేది గ్రేటర్ దెన్ 0 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అండ్ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2 అవుతుంది. ఓకే, ఇక్కడ కంపేర్ చేస్తే మనకి ఏ బదులు ఎంత ఉందంటే -5, బి బదులు ఎంత ఉందంటే 12. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -5 ప్లస్ 12i ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంత -5 హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ బి స్క్వేర్ అంటే బి అంటే ఎంత? 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ ఏ అంటే ఎంత? -5. ఓకే, ఇక్కడ ప్లస్ కాదండి, -5. ఇక్కడ వరకే రూట్ ఉంది, దీనికి సంబంధం లేదు. బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ బి స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144 మైనస్ ఇక్కడ ప్లస్ ఏ అంటే ఏ బదులు మైనస్ ఉంది, మైనస్ ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ అంటే +5 బై 2. ఓకేనా? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత? 144కి 25 కలిపితే 169. 169 యొక్క రూట్ అంటే 13. 13 మైనస్ 5 బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 169 13 ప్లస్ 5 బై 2. సో లాస్ట్ స్టెప్ చేద్దాం. అంటే ప్లస్ ఆర్ మైనస్ చూడండి, 13లో 5 తీస్తే ఎంత? 8. ఓకేనా? ఓకే, సరే, ఈ స్క్వేర్ రూట్ అన్నిటికీ ఉంటుంది, అప్లై అవుతుంది. అండర్ స్క్వేర్ రూట్ అనేది రెండు నోమినేటర్కి డినామినేటర్కి ఉపయోగపడుతుంది. చెప్పండి, ఇక్కడ కూడా అండర్ స్క్వేర్ రూట్ అనేది రెండింటికి రాయడం మర్చిపోయాను. 13 మైనస్ 5 ఎంత? 8. 8 బై 2 ఏంటంత? 4. 4 రూట్ ఎంతంటే 2 ప్లస్ ఐ ఇంటూ 13 ప్లస్ 5 ఏంటంత? 18. 18 బై 2 అంటే 9. 9కి రూటు 3 ప్లస్ 3.
సో మొత్తం మీద ఏమొచ్చిందంటే ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ 3i వచ్చిందన్నమాట. దిస్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ గివెన్ నెంబర్ 5 minus 5 plus 2i. ఒక ఎక్సర్సైజ్లో ఇప్పుడు ఇంతవరకు ఎగ్జాంపుల్ చేసాం. ఎక్సర్సైజ్లో ఇవన్నీ మీరు చేయగలరు. అయినప్పటికీ నేను ఆన్లైన్ కాబట్టి మ్యాక్సిమం అన్నీ చెప్తున్నాను. అదే ఆఫ్లైన్ అయితే మీకు కొన్ని హోంవర్క్ ఇచ్చి దాని యొక్క ఆన్సర్స్ అనేవి నేను ఫైండ్ అవుట్ చేయడానికి అవుతుంది అన్నమాట. ఓకే, ఎక్సర్సైజ్ 1B. ఎక్సర్సైజ్ 1Bలో ఫస్ట్ రోమన్ అంకె చూద్దాం. చాలా లెక్కలు ఉన్నాయి అందులోని. రాద్దాం. ఫస్ట్ రోమన్ అంకె యొక్క మ్యాటర్ ఏంటంటే రైట్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ a ప్లస్ ఐబి. ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ని ఏ రూపంలో రాయాలంటే ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాయాలి. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏముందంటే 2 మైనస్ 3i ఇంటూ 3 ప్లస్ 4i ఉందన్నమాట. ఓకేనా? యాక్చువల్లీ ఇది నార్మల్గా కాంప్లెక్స్ ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాయాలి. కానీ ఇక్కడ ఏ మైనస్ ఐబి ఏ ప్లస్ ఐబి రెండు ఉన్నాయి. ముందు నేను సింప్లిఫై చేయాలండి. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ గమనించవలసింది i ఇంటూ ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అనేది జాగ్రత్తగా వేయాలి. మిగతా అంతా ఈజీనే. 3 రెళ్ళ 6, 4 రెళ్ళ 8i, 3 మూల 9 -9i మైనస్ యాక్చువల్లీ మైనస్ వస్తూ 4 మూల 12 వస్తుంది. i ఇంటూ ఐ స్క్వేర్ అండి. ఐ స్క్వేర్ వాల్యూ అంటే -1 కాబట్టి -1 ప్లస్ కాబట్టి రాసుద్దాం. అంటే 18, 6 2కి 6 కలిపితే 6కి 12 కలిపితే 18. 18లో చూడండి 8 నుంచి 9 తీస్తే -i. సో మొత్తం ఇది ఏ రూపంలో వచ్చింది? ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉందా లేదా? దీన్ని 18 ప్లస్ ఐ ఇంటూ -1గా రాయొచ్చు. సో మొత్తం మీద ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాయడం జరిగింది. ఓకే, చాలా ఈజీ అన్నమాట. ఇవన్నీ 2 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే 1 ప్లస్ 2i హోల్ క్యూబ్. ఇలా క్యూబ్ రూపంలో ఉండకూడదు. మనకేముంది? ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లోనే ఉండాలి. చూడడానికి ఇది ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉంటూ పైన క్యూబ్ ఉందన్నమాట. ఇది నార్మల్గా మనం ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మేట్లో రాయాలి. చెప్పండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి, 3ab ఇంటూ ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2i. సో 1 క్యూబ్ అంటే 1. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 8 అండి. ఇక్కడ ఐ క్యూబ్ కూడా ఉంది. ఐ క్యూబ్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాయొచ్చు. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1. -1 ఇంటూ ఐ ఎంత? -i. ఐ క్యూబ్ని ఎలా రాయొచ్చు అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాయొచ్చు అండి. ఐ స్క్వేర్ వాల్యూ -1, పక్కన ఐ ఉంది, -i. తర్వాత 3 రెళ్ళ 6, 6i ఇంటూ 1 ప్లస్ 2i అంటే ఎంత వచ్చిందంటే 1 మైనస్ 8i ప్లస్ 6i, 6 రెళ్ళ 12, ఐ ఇంటూ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1. సో 1 చూడండి, 6i నుంచి 2i, 6i నుంచి 8i తీసేస్తే -2i -12 అంటే 1 - 12 ఎంత? -11 -2i. ఇది ఆన్సర్. ఇది ఏ ప్లస్ బి ఫార్మేట్లో ఉందా లేదా చెక్ చేద్దాం. -11 ఏ గాను ప్లస్ ఐ ఇంటూ బి అంటే ఎంత? -2. సో మొత్తం ఇది ఏ ప్లస్ బి ఫార్మేట్లోనే ఉంది. ఏ బదులు -11 అండ్ బి బదులు -2 ఉందన్నమాట. ఓకేనా? ఇలా ఇవన్నీ 2 మార్క్స్ అన్నమాట వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి.
ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి. దీన్ని కూడా ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాయాలి. ఇక్కడ మనకేముందంటే డివిజన్ అనేది ఉంది. సో ఇలా ఉండకూడదు ఇప్పుడు కూడా. డివిజన్ ఉన్నప్పుడు వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది రేషనలైజ్ చేయడం గుర్తుకు రావాలి. ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి. సార్ రేషనలైజ్ న్యూమరేటర్ చేస్తామా డినామినేటర్ చేస్తామంటే ఏదైనా చేసుకోవచ్చు. మోస్ట్లీ డినామినేటర్నే మనం చేయాలి. ఇక్కడ ఏ ప్లస్ ఐబి ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ సింబల్ అయినటువంటి ఏ మైనస్ ఐబి బై ఏ మైనస్ ఐబితో గుణించి భాగించేస్తాం. పైన ఏ మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఎందుకు వచ్చేటప్పటికి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి బదులు ఏముందంటే ఐబి హోల్ స్క్వేర్. అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి బదులు ఐబి ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. బి బదులు ఏముందంటే ఐబి ఉంది బై ఏ స్క్వేర్. ఇక్కడ బి స్క్వేర్ వస్తూ ఐ స్క్వేర్ ఎంత అంటే -1 ప్లస్ 1 అన్నమాట. సో అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ వస్తూ మైనస్ ఐ ఉందండి ఇక్కడ. అంటే మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ ఐ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీని ఒక ఆర్లో రాస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తూ ప్లస్ ఐ రాస్తూ ఐ యొక్క మల్టిపుల్ ఎంత ఉంది -2ab బై దీన్ని కూడా సపరేట్ చేద్దాం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా. చూడడానికి ఇది ఎలా ఉంది, ఇదంతా ఏ గాను ప్లస్ ఐ ఇంటూ ఇదంతా బి గాను ఉంది. సో ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. ఏ బదులు ఎంత ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి బదులు ఎంత ఉందంటే -2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉందన్నమాట. ఓకేనా. థర్డ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవన్నీ ఒకటో రోమన్ అంకెలో ఏ ప్లస్ ఐబి ఫార్మాట్లో రాయవలసిందే. నెక్స్ట్ చూడండి. 4 + 3i బై 2 + 3i ఇంటూ 4 - 3i ఉందండి. వీటిని కూడా ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాయాలి. ఇప్పుడు కూడా ఇలా డివిజన్ ఉన్నట్లయితే రేషనలైజ్ చేయడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు ఎలా రేషనలైజ్ చేయాలి అంటే 2 + 3i ఉంది. దానికి ఆపోజిట్ సింబల్ ఏంటి 2 - 3i తో గుణించి భాగించేద్దాం. అలాగే అలాగే 4 - 3i ఉంది. దాని ఆపోజిట్ సింబల్ ఏంటి 4 + 3iతో గుణించి భాగించాలి. అంటే రేషనలైజ్ చేయడం అంటారు అన్నమాట. ఓకే. 4 + 3i పైన నోమినేటర్ అలా రాస్తున్నాను. చూడండి 2 + 3iకి ఆపోజిట్ సింబల్ ఏంటి 2 - 3i. అలాగే 4 - 3iకి ఆపోజిట్ సింబల్ ఏంటి 4 + 3i హోల్ బై. ఓకే. 2 + 3i రాస్తూ దానికి ఆపోజిట్ సింబల్ ఏంటి 2 - 3i రాశాను. 4 - 3i రాస్తూ దానికి ఆపోజిట్ ఏముంటుంది 4 + 3i రాశాను. ఓకే. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే 3 ప్రోడక్ట్లు ఉన్నాయి. అందులో ఒకటి మనకి హెల్ప్ చేస్తుందండి. ఏం చూడండి, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ ఓకే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 4 + 3i హోల్ స్క్వేర్ వస్తుంది. దాంతోపాటుగా 2 - 3i ఉండిపోతుంది. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4. బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. ఐ స్క్వేర్ ఎంత అంటే -1. ఓకే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అంటే ప్లస్ బి. అలాగే 4 స్క్వేర్ అంటే 16. 3i హోల్ స్క్వేర్ రాయాలండి. 3i హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. ఐ స్క్వేర్ అంటే -1. కానీ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఇంకో మైనస్ ఉంటుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అంటే ప్లస్. ఓకే. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద కూడా తీయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద మనం చేయాలి. చూడండి ఏ ప్లస్ బి అంటే ఎంత
ఏ స్క్వేర్ 16, బి స్క్వేర్ అంటే ఒక స్టెప్ రాద్దామండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఓకే, ఇంటూ 2 మైనస్ 3i హోల్ బై ఇదంతా 13, ఇదంతా 25, అంటే 16 మైనస్ 9. చూడండి 3 స్క్వేర్ అంటే 9, i స్క్వేర్ అంటే -1. తర్వాత ఇదంతా 4 8 8 మూల 24, 24i ఇంటూ 2 మైనస్ 3i, ఓకేనా, హోల్ బై 13 ఇంటూ 25, 1325గా చేయాలి. ఇది ఎంత వస్తుందంటే మీరు చేయండి, 325 వస్తుందన్నమాట. ఇక పైన చూద్దాం. 16లో 9 తీస్తే అంటే 9, 10, 6 అంటే 7 ప్లస్ 24i ఇంటూ 2 మైనస్ 3i బై 325. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేయండి. లేటెస్ట్గా వచ్చింది మళ్ళీ రాసుకుందాం. 7 ప్లస్ 24i ఇంటూ 2 మైనస్ 3i హోల్ బై 325. 7 14, 7 మూల 21i, 24 48, తర్వాత 24 మూల 4 మూల 12, 3 6 72, i ఇంటూ i స్క్వేర్, i స్క్వేర్ అంటే -1, కానీ ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ బై 325. సో ఇక్కడ రియల్ పార్ట్కి యాడ్ చేద్దాం. 72 14 అంటే 6 8 అంటే 86. తర్వాత 48లో 21 తీసేయండి, 7 2 అంటే ప్లస్ 27i బై 325. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 86/325 ప్లస్ i ఇంటూ 27/325గా రాయొచ్చు. మొత్తం మీద ఇది ఏ ఫార్మేట్లో ఉంది? మొత్తం మీద ఇది ఏ ఫార్మేట్లో ఉంది అంటే a ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉంది. ఓకేనా, ఏ బదులు ఎంత ఉందంటే 86/325, బి బదులు ఎంత ఉందంటే 27/325 ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5. -√3 ప్లస్ -2 ఇంటూ 2√3 మైనస్ i. ఓకేనా, వీటిని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ చూద్దాం. -√3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే 3 మిగులుతుందండి. 3 2s ఎంత 6. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3i. తర్వాత ఇది చూడండి ఎంత ఉంది, √-2 ఉంది. ఓకేనా, ఒక i అనేది ఇవ్వాలి, ఇవ్వలేదా? ఒకసారి అండి టెక్స్ట్ బుక్ చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి i వాల్యూ ఇవ్వలేదండి. ఓకేనా, దాన్ని ఇలా రాయొచ్చులే చూడండి. -√3 ఓకే. ఇక √-2 ఇప్పుడు కూడా రూట్లో మైనస్ ఉండకూడదు, అందుకే ఇలా ఏం రాశారంటే √2 ఇంటూ √-1గా రాయొచ్చు. √-2 అంటే √2 ఇంటూ √-1గా రాయొచ్చు అండి. ఇంటూ 2√3 - i.
మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1. మరి ఐ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ -1. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1ని ఏం రాసుకోవచ్చు అంటే ఐగా రాసుకోవచ్చు. అంటే -√3 ప్లస్ √2 ఇంటూ ఐగా రాసుకొని దానికి ఎడిషన్గా ఉన్నది ఏంటి 2√3 - ఐ. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఇందాకలాగా √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే 3 3 2 జా 6 ఏ 6 -6. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 ఐ. తర్వాత ఐ కామన్ తీస్తే చూడండి 2 ఉంచేసి రూట్ లోన పంపిద్దాం. √2 ఇంటూ √3 అంటే √3 ఇంటూ 2 అంటే 6 అండి. ఓకేనా? తర్వాత ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ √2. ఓకే, మొత్తం మీద ఏమొచ్చిందంటే ఇక్కడ రియల్ పార్ట్ ఏమొచ్చిందంటే -6 ప్లస్ √2. ఇమేజినరీ పార్ట్ ఏమొచ్చిందంటే √3 ప్లస్ 2√6. √3 ప్లస్ 2√6 అన్నమాట. మొత్తం మీద ఏ రూపంలో ఉంది? ఇదంతా ఏ గాను ఇదంతా బి గాను తీసుకోవాలన్నమాట. ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే √(-2). √(-2)ని √2 ఇంటూ √(-1)గా రాయాలి. √(-1) అంటే ఐ అనే విషయం తెలియకపోతే లెక్క చేయడం చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ చూడండి. -5i ఇంటూ i/8. ఇక్కడ మనం ఇది ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో మార్చాలి. ఓకే, ఇక్కడ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదండి. డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే ఇది ఇంటూ ఇది అంటే మల్టిప్లికేషన్ డినామినేటర్ మల్టిప్లై చేద్దాం. అంటే -5i ఇంటూ i/8 అంటే -5 ఇంటూ ఐ స్క్వేర్ ఎంత -1/8 మైనస్ ఇంటూ మైనస్ ఎంత +5/8. మరి ఇది ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉందా అంటే ఇక మనకి ఏమొచ్చిందంటే ఓన్లీ 5/8 మాత్రం వచ్చింది. మరి ఇమేజినరీ పార్ట్ లేదు. ఇమేజినరీ పార్ట్ లేనప్పటికీ కూడా ఐ ఇంటూ 0గా రాయొచ్చు. ఏ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, బట్ ఐ ఫార్మేట్ లేదు. కానీ 0 ఇంటూ ఐ మళ్ళీ 0 ప్లస్ సంథింగ్ మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. కాబట్టి ఇది మొత్తం మీద ఎలా ఉంది? ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉంది అనమాట. ఏ బదులు ఎంత ఉంది? 5/8. బి బదులు ఎంత ఉంది? 0 ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని లెక్కలు చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆన్లైన్ కాబట్టి మీకు హోంవర్క్ ఇచ్చి మళ్ళీ దాన్ని రిప్లై అంటే మీ ఆన్సర్ కరెక్ట్గా చేస్తారో లేదంటే మనకి తెలియదు. కాబట్టి అన్నీ నేనే చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి అంతే. సో ఈ రెండు మల్టిప్లై చేయండి. ఓకే, ముందు -2 బయట తీసేద్దాం. ఐ ఇంటూ ఐ స్క్వేర్. సో -2 ఇంటూ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత చూడండి. -2 బయట తీస్తే ఐ ఇంటూ ఐ స్క్వేర్. ఓకేనా? ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అండి? -1. అంటే -2 ఇంటూ -1 ఎంత +2. కానీ ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఉందా? లేదు. అంటే +2ని ఎలా రాయొచ్చు అంటే 2 ప్లస్ ఐ ఇంటూ 0గా రాయొచ్చు. మొత్తం మీద ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉంది. ఏ బదులు ఎంత ఉంది? 2. బి బదులు ఎంత ఉంది? 0. నెక్స్ట్ క్వశ్చన్. i/9 ఇదండి క్వశ్చన్. దీన్ని ఏ రూపం మార్చాలి? ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో మార్చాలి. ఐ పవర్ ఆఫ్ ఎంతంటే 9. మనకి ఏం తెలుసు అంటే ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1. ఓకే, అదే i/4 అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 అంటే ఎంత అవుతుందండి? +1. ఓకే, అదే ఐ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 8 చూద్దాం. ఐ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 8 అంటే i/4 ఇంటూ i/4. ఎందుకంటే a/m ఇంటూ a/n అంటే a/m ప్లస్ n అంటే 4 + 4 8 అన్నమాట. i/-4 ఎంత అంటే 1. i/4 ఎంత అంటే 1. 1 ఇంటూ 1 1. కాబట్టి i/9ని ఎలా రాయొచ్చు అంటే i/8 ఇంటూ i/1గా రాయొచ్చు. ఓకే,
ఐ పవర్ ఆఫ్ 8 అంటే ఎంత 1. 1 ఇంటూ ఐ పవర్ ఆఫ్ 1 అంటే ఐనే. సో మొత్తం ఎంత మిగిలిందంటే ఓన్లీ ఐ మిగిలింది. దీన్ని ఎలా రాయొచ్చండి సార్ అంటే 0 ప్లస్ 1 ఇంటూ ఐగా రాయొచ్చు. ఎందుకంటే ఐ అంటే ఐ ఇంటూ 1. సో ఏ ప్లేస్లో ఏముందంటే 0, బి ప్లేస్లో ఏముందంటే 1 అనమాట. మొత్తం మీదుగా ఐ పవర్ ఆఫ్ 9ని ఐ పవర్ ఆఫ్ 8 ఇంటూ ఐ పవర్ ఆఫ్ 1గా రాయొచ్చు. ఐ పవర్ ఆఫ్ 8 అంటే ఐ పవర్ ఆఫ్ 4 ఇంటూ ఐ పవర్ ఆఫ్ 4. ఐ పవర్ ఆఫ్ 4 ఎంత అంటే +1. +1 ఇంటూ +1 అంటే 1 అండి. ఓకేనా. సో ఐ పవర్ ఆఫ్ 8 1 అయింది కాబట్టి పక్కన ఐ పవర్ ఆఫ్ 1. ఐ పవర్ ఆఫ్ 1 అంటే ఐ. 1 ఇంటూ ఐ ఐ. ఓకేనా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ పవర్ -19 దీన్ని ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాయాలి. ఐ పవర్ -19 అంటే ఇలా రాయొచ్చలే చూడండి. ఐ పవర్ ఆఫ్ 1 ఇంటూ ఐ పవర్ -20. 1 - 20 అంటే 1లో 20 తీస్తే ఎంత అండి -19 సరిపోయింది. ఐ పవర్ ఆఫ్ 1 అంటే ఐ. ఐ పవర్ ఆఫ్ -20 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఐ స్క్వేర్ ఇంటూ -10గా రాయొచ్చు. ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎన్. 2 ఇంటూ -10 అంటే -20 అంటే ఐ ఇంటూ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1 హోల్ పవర్ ఆఫ్ -10. సో ఐ ఇంటూ అంటే ఈ పవర్ -1 ఉందంటే దాన్ని డినామినేటర్ రాయొచ్చు 1 బై ఐ పవర్ ఆఫ్ 10. సారీ -1 పవర్ 10 అంటే ఐ బై -1 పవర్ ఈవెన్ నెంబర్ అంటే ఎంత అవుతుంది +1. ఐ బై 1 ఎంత అంటే ఐ. సో అర్థమైందా. -1 హోల్ పవర్ ఆఫ్ 10 అంటే 1 బై ఐ మైనస్ పవర్ 10. పవర్లో -1 అనేది డినామినేటర్ పంపించాలి. -1 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే +1 అండి. సో ఐ బై 1. ఐ బై 1 అంటే ఐ. సో మొత్తం మీద ఓన్లీ ఐ ఒకటే మిగిలింది. అయినా రాయొచ్చు 0 ప్లస్ 1 ఇంటూ ఐగా రాయొచ్చు. సో మొత్తం మీద ఏ ఫార్మేట్లో ఉంది ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉందన్నమాట. ఓకేనా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 3 ఇంటూ 7 ప్లస్ 7i ప్లస్ ఐ ఇంటూ 7 ప్లస్ 7i. మీరు అనుకోవచ్చు సార్ 7 ప్లస్ 7i కామన్ తీసాం అనుకోండి, అప్పుడు ఏమి మిగులుతుంది 3 ప్లస్ ఐ అలాగనే చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా విడదీసాము కాబట్టి దీన్ని మల్టిప్లై చేయొచ్చు. 7 మూల 21, 7 మూల 21 ఐ. ఇక్కడ 7 ఇంటూ ఐ 7i. ఐ స్క్వేర్ అంటే ఎంత అంటే -1 అంటే -7. సో 21లో 7 తీస్తే ఎంత 20లో 7 తీస్తే 13. 13 1 14 అండి. ఓకేనా. ప్లస్ 21 ప్లస్ 7 అంటే 28i. సో మొత్తం మీద ఏ ఫార్మేట్లో ఉంది ఏ ప్లస్ బిఐ ఫార్మేట్లో ఉంది. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేయకండి. 7 7 4 8 7 అనుకో మళ్ళీ క్యాన్సిల్ చేయకండి. జస్ట్ మనకి ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో వస్తే చాలు. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్లో ఆల్రెడీ చేసిన మోడలే. చూద్దాం. 2 ప్లస్ 5i బై 3 మైనస్ 2i ప్లస్ 2 మైనస్ 5i బై 3 ప్లస్ 2i. సో మొత్తం మనం ఏ రూపంలో ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాయాలి. ఇలా డివిజన్ కానీ మళ్ళీ ఇలా ఎడిషన్ కానీ ఉండకుండా ఒకే సింపుల్ ఫార్మేట్ అయినటువంటి ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాయాలి. ఏ ప్లస్ బిఐ ఆర్ ఏ ప్లస్ ఐబి. సో దీన్ని మనం 2 ప్లస్ 5i బై 3 మైనస్ 2i ఉంది. వీటిని రేషనలైజ్ చేద్దాం. అంటే 3 ప్లస్ 2iతో గుణించి భాగించేద్దాం. ప్లస్ ఇదంతా ఒకటన్నమాట. ప్లస్ ఇంకేముంది 2 మైనస్ 5i ఉంది బై 3 ప్లస్ 2i. వీటికి కూడా రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తే 3 మైనస్ 2i బై 3 మైనస్ 2iతో గుణించి భాగించేద్దాం. ఓకే. పైన ఏముందంటే 2 ప్లస్ 5i ఇంటూ 3 ప్లస్ 2i బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుందా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్
బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 అండి, బట్ ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఆఫ్ -1 +1 అవుతుంది, ప్లస్ 2 - 5i ఇంటూ 3 - 2i హోల్ బై ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ బి స్క్వేర్ అంటే 2i హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, ఓకేనా, ఐ స్క్వేర్ అంటే -1 ప్లస్ 4. ఓకే చూడండి, రెండు మళ్ళీ ఇది ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, బి స్క్వేర్ అంటే మైనస్ బి స్క్వేర్ అంటే 2i హోల్ స్క్వేర్, 2i హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది అన్నమాట. ఓకేనా, అలాగే సేమ్ దీన్ని కూడా చేసాం. ఇక మల్టిప్లై చేద్దాం. టూ ప్లస్ 5i ఇంటూ 3 ప్లస్ 2i బై 13 ప్లస్ 2 మైనస్ 5i ఇంటూ 3 మైనస్ 2i బై 13. సో అన్నిట్లో బై 13 కామన్ తీసేస్తే ముందు ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 2 3 జా 6, 2 2 జా 4i ప్లస్ 15i, తర్వాత 5 రెళ్ళ 10, బట్ ఐ స్క్వేర్ అంటే -1, ఇదంతా ఒకటి, ప్లస్ వీటికి కూడా మల్టిప్లై చేద్దామండి. 3 రెళ్ళ 6 మైనస్ 4i, తర్వాత -15i, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 జా 10 అవుతుంది, ఐ స్క్వేర్ అంటే -1, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అంటే 1/13 ఇంటూ ఇక్కడ అంతా 6లో 10 తీస్తే -4 ప్లస్ 19i ప్లస్ ఇక్కడ చూద్దాం 6లో 10 తీస్తే -4 మైనస్ 19i, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి కదా చూడండి, ప్లస్ చూడండి ఇక్కడ బ్రాకెట్ కూడా తీసేద్దాం, ఏముంది -4 ప్లస్ 19i -4 మైనస్ 19i, ఈ ప్లస్ 19i మైనస్ 19i క్యాన్సిల్ అయిపోయి -4 అంటే 16 కాదండి, -4 అంటే -8 బై 13. మరి ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఉందా, లేదు, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే -8/13 ప్లస్ i ఇంటూ 0గా రాయొచ్చు. ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉంది అనమాట. ఓకేనా, ఏ బదులు ఎంత ఉందంటే -8/13 అండ్ బి బదులు ఎంత ఉందంటే 0. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద మనం ఏం నేర్చామంటే 1బిలో ఉన్న 1వ రోమన్ అంకెలు ఉన్న అన్ని 11 లెక్కలు కూడా చేస్తాం, ఇంకా కొన్ని నెంబర్లు ఉన్నాయి. రేపు ఏంటంటే కాంప్లెక్స్ కాంజుగేటివ్ అంటే ఏంటంటే ఏ ప్లస్ ఐబిని ఏ మైనస్ ఐబి ఫార్మేట్లో రాయాలి. ఇప్పుడు దీంట్లో కూడా ఒక 2 మార్క్స్ అనేది ఒకటి వస్తుంది, ఇందులో ఏది వస్తుందో తెలియదు కానీ అన్నీ చేద్దాం. ఓకేనా.